అన్న గోపి అన్న. చెప్పండి సార్. అన్న ఫ్రీ ఉన్నారా? ఈరోజు శివాజీ సేనలో రామాయణ పైన క్విజ్ జరుగుతుంది, దయచేసి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతుంది. హలో గోపి అన్న. ఒక నిమిషం ఉంది తమ్ముడు. క్విజ్ చెప్తాం చెప్పు. అన్న ఒకడు ఫేస్బుక్లోన చాలా ఎక్కువగా ఫేస్బుక్లోను చాలా ఎక్కువగా క్రిస్టియానిటీ గురించి నమ్ముకోండి, దేశాలు కూడా ప్రతివ్రతలు అవుతారని చెప్పి విపరీతమైన స్ప్రెడ్ చేస్తున్నాడు వాడు. చాలా రోజుల నుంచి డిబేట్ చేస్తావేరా అంటే చేస్తాను అన్నాడు. నీ పేరు చెప్పుగానే వాడు బూతులు అది ఇది అని మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు మార్నింగ్ ఒకటి మన హిందువులు ఏదో పెట్టింటే దాని కింద వాడు మెసేజ్ పెట్టాడు. వాడు దేశం నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుంది అట్లా అనేసి, నేను రిటర్న్ నీ పిల్లని దిగినా కూడా మంచిది అవుతుంది, క్షమిస్తాడేరా కేసుగడ అని పెడితే వాడు నంబర్ పెట్టాడన్న. కలుపుతాముడు, మాట్లాడదాం. నువ్వు పరిచయం చేయ, నాకు మాట్లాడదాం. ఏముందంట అదే అందుకని కలుద్దామని కలుపు. ಸರ್ ಅನ್ನ. ನೀವು ಮಾತನಾಡುತ್ತಿರುವ ವ್ಯಕ್ತಿಯು ನಿಮ್ಮ ಕರೆಯನ್ನು ಹೋಲ್ಡ್ನಲ್ಲಿ ಇರಿಸಿದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ಲೈನ್ನಲ್ಲಿ ಇರಿ. आप जिस व्यक्ति से बात कर रहे हैं. హలో వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. ఎవరు? అదే మార్నింగ్ మీరు ఫేస్బుక్లో నంబర్ పెట్టారు కదా, కాల్ చేయమని. ఓకే ఓకే చెప్పండి. ఏం పేరు మీ పేరు? మా పేరు షణ్మల్ అనేసి. ఓకే 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 నేను ఫోన్ పెట్టాను. ఇంతకుముందు డిబేట్ అనేసి అన్నాం కదా, దానికోసమేనా? అవును, ఇంతకు ముందు చెప్పాను కదా. అదే ఫోన్ ఆ రోజు ఫేస్బుక్లో మరి మామూలుగా చిన్న మెసేజ్లు పెట్టుకున్నాము, చిన్న కామెంట్లు పెట్టుకున్నాము, దాంతో అక్కడ పోయింది. మళ్ళీ ఈరోజు ఎలాగో కలిసావు, అందుకని ఫోన్ నెంబర్ పెట్టేశారు. ఓకే, మంచి డిబేట్ అన్నావు, పారిపోయావని అన్నావుగా. సరే, ఇప్పుడు ఎలా డిబేట్ చేద్దాం? దీని గురించి మా అన్నయ్య ఉన్నాడు, మా అన్న మాట్లాడతాడు. ఎవరైనా? హలో, రాజు అనేసి. నా పేరు రాజు అండి. చెప్పండి. డిబేట్ చేద్దామండి. మరి బైబిల్ తీసుకొని వస్తే మనం మాట్లాడదాం. మరి సరే, మీరు శివపురాణం మీద చేద్దామా? రండి, తీసుకొని రండి. శివపురాణం తీసుకొని బైబిల్ మీద చేద్దాం, రెండింటి మీద. ఓకే ఓకే. నాది గోపి సనాతన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఈ రోజు పెట్టమంటే ఆగండి. హలో గురువు గారు, ఆయన ముందు అలాగే అన్నాడు, గోపి సనాతన సేవతో చేస్తావా అంటే వాళ్ళు బూతుగాళ్ళండి, బూత్ మాటలు మాట్లాడుతూ నాకు అవసరం లేదు. మనం బైబిల్లో ఉన్నాయో బూతులు అని చెప్పాం, కానీ మేము కొత్త బూతులు కనిపెట్టింది ఏమి లేదే. అయ్యా సరే, బైబిల్లోనే ఉన్నాయ్యా బూతులు. అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని, పిన్నమ్మని, పెద్దమ్మని ఏ వదలకుండా సెక్స్ చేసినట్టు బైబిల్లో చూపిస్తాను. లేని పక్షంలో నేను క్రైస్తవుడిగా మారిపోతాను. అన్న గోపి అన్న, మనము బూతులు వద్దంటే మనము సామరస్యంగా ప్రేమపూర్వకంగా. నేను ప్రేమపూర్వకంగా మాట్లాడదా, బూతులు ఉన్నాయని నేను చూపిస్తాను అంటున్నా. లేదు వేరే అంశం మాట్లాడదాం అంటే మాట్లాడదాం. అట్లా హలో, మీరు ఒకటి అక్కడ మీరు కొన్ని బూతులు ఉన్నాయి అంతవరకు చూపించాను, కానీ మీరు బూతులు మాట్లాడి అయ్యో నేను మాట్లాడను. అయ్యో మాట్లాడితే ఓడిపోయినట్టే. బూతులు మాట్లాడితే ఓడిపోయినట్టే. అదే లైవ్ లో ప్రకటిస్తాం మేము. ఎందుకంటే ఆల్రెడీ మీరు మాట్లాడే వీడియోలు కొన్ని చూశాను కాబట్టి నేను అన్నాను. అయ్యో నేను లైవ్ ఒక్క నిమిషం అండి, లైవ్ స్టార్ట్ అవ్వకుండా నేనేం చెప్తానంటే, ఎవరైతే బూతులు మాట్లాడతారో ఓడిపోయినట్టు వాళ్ళ గ్రంథం కూడా ఓడిపోయినట్టు డిక్లేర్ చేస్తాను నేను. మీకు ఓకేనా? అయితే మీకు ఓకేనా? దీనికి నేను చెప్తాను అనండి. ఆన్లైన్లో అంటే నేను ఒక పెద్ద నాకు ఛానళ్ళు ఇలాంటివి ఏమి లేవు. నేను మామూలుగా ఏవైనా ఈ ఛానల్లో చూసి దాని కామెంట్లు పెట్టేవాడిని. అందుకే నేనేమంటానంటే, నేను ఆన్లైన్లోకి వచ్చి మాట్లాడి ట్రైనింగ్ ఇస్తామండి. ఎలా రావాలి ఏంటి, చాలా ఈజీ అసలు అది. మీరు బైబుల్ చదివిన దానికంటే ఆన్లైన్లోకి వచ్చి మాట్లాడదాం ఇంకా ఈజీ అసలు. అలా కాదు. నేను అనేది ఏంటంటే, మీరు ఎక్కడికైనా ఒక దగ్గరికి వస్తే నేను మీ గ్రంథం పట్టుకుని వస్తా. ఎక్కడికి రావాలి? మీ గ్రంథం నేను చెప్పేది వినండి. అది ఏ ఊర్లో ఉంటారు మీరు? అది చెప్పాలి కదా ముందర. మాది శ్రీకాకుళం అండి. శ్రీకాకుళంలో ఇచ్చాపురము. నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను అనేది ఏంటంటే, ఎక్కడో ఒక దగ్గర ఒక ఇంట్లో గాని ఒక చిన్న ఏదైనా ఒక ఇల్లు లాంటిది దానిలో కాదు. ఒక నిమిషం నన్ను చెప్పండి. మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి.
అసలు టెక్నాలజీ డెవలప్ అయ్యి ఎన్ని రోజుల్లో ఎంత భయంకరంగా అందరూ ఫోనుల్లో మాట్లాడుకుంటూ ఫోనుల్లో మెసేజ్లు చేసుకుంటూ అన్ని చేస్తా ఉంటే ఇంకా 100 సంవత్సరాల క్రితం లాగా కూర్చొని మాట్లాడదాం రండి టీలు తాగుతూ మాట్లాడదాం ఏంటది ఏమనుకోవాలి మిమ్మల్ని చూసి నేను ఇప్పుడు పెళ్లిళ్ళు అయితేనే ఫోన్లో పెళ్లిళ్ళకి రండి లేకపోతే ఇంకా ఇంట్లో ఫంక్షన్లోనే రండి అని ఫోన్ చేసి చెప్తున్నారు. ఇంకా పాత పద్ధతులాగా నేను లెటర్ రాస్తాను పోస్ట్లో లెటర్ రాస్తాను ఇవన్నీ ఏంటనే పద్ధతి అసలు మీరు మాట్లాడేది కరెక్టేనా? ఎంత టెక్నాలజీ అయింది సోషల్ మీడియా ఈరోజు. సోషల్ మీడియా టెక్నాలజీ నేను కాదన కూర్చుంటే రిఫరెన్స్ బొచ్చుడు ఏది కావాలంటే అది దొరుకుద్ది. మీకు అర్థం కావట్లా మన సోషల్ మీడియాలో ఏ రిఫరెన్స్ కావాలంటే అది దొరుకుద్ది మనకి. సోషల్ మీడియా రిఫరెన్స్ వద్దండి. కాదండి నేను దాని గురించి కాదు. మనకు బైబిల్లోంచి రిఫరెన్స్ కావాలన్నా సోషల్ మీడియాలో ఈజీగా దొరుకుతుంది. మన పుస్తకంలో ఎత్తడం కంటే సోషల్ మీడియాలో ఈజీగా దొరుకుతుంది. గూగుల్లోకి వెళ్ళి యేసు తండ్రి పేరెంట్ టక్కని చెప్పుద్ది గూగుల్. అయ్యా నేను ఇప్పుడు బైబిల్లో ఏది ఉంటే అదే కాదండి. ఇప్పుడు మీ శ్రీకాకుళం రమ్మంటే మరి మీరు ఛార్జీలు శ్రీకాకుళం ఛార్జీలు పెట్టుకుంటారా మరి మీరు? ఛార్జీలు నేను ఎందుకు పెట్టుకుంటానండి? మరి ఏమండి మరి మీరు రమ్మన్నారు కదా. ఇప్పుడు మీది ఆప్షన్ అది నాది కాదు కదా. నాది ఆప్షన్ ఏంటి ఆన్లైన్లోకి రమ్మన్నాను మీరు రానంటున్నారు నాకు తెలియదు అంటున్నారు. మరి శ్రీకాకుళం రమ్మంటే నేను ఎందుకు రావాలి? మరి ఛార్జీలు పెట్టుకొని నేను వస్తాను ఇద్దరం కూర్చొని మాట్లాడదాం. మరి మీరు ఛార్జీలు పెట్టుకుని రండి. నేను ఎందుకు వస్తానండి? మీరు రమ్మన్నారు కాబట్టి మీరు పెట్టుకోవాలి ఛార్జీలు. అదే అలా కుదరదండి. ఎందుకు కుదరదు? ఇప్పుడు కాదండి ఇప్పుడు నేను ఏమంటున్నాను ఆన్లైన్లోకి రండి మీకు రాదంటే నేను నేర్పించి తీసుకొస్తానంటున్నా. అవునా అన్నానా తమ్ముడు? ఆ మాట నేను అన్నానా? మీకు అలానే మేము రాను అన్నప్పుడు ఛార్జీలు పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. మరి ఇప్పుడు నేను అనేది ఏంటంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినటువంటి వాటిని కాను. నేను అసలు యూట్యూబ్ ఛానల్ నీకు సంబంధం లేదు. నువ్వు క్రియేట్ చేయొద్దు. నువ్వు అసలు ఏమీ చేయొద్దు. జస్ట్ ఒక బటన్ క్లిక్ చేస్తే నా దగ్గర ఉంటావు. నువ్వు యూట్యూబ్లో ఒక్క బటన్ అట్లా క్లిక్ చేస్తే ఉంటావు నా దగ్గర. ఆ క్లిక్ చేయటం కూడా రాదా? ఆ క్లిక్ చేయటం వచ్చా రాదా? క్లిక్ చేయటం అంటే నేను లింక్ పంపిస్తా దాని మీద నొక్కాలి అంతే. హలో గోపి గారు కాదండి ఇంత సులభమైన ఆప్షన్ ఇస్తా ఉంటే ఇప్పుడు ఇంత సులభమైన ఆప్షన్ ఇస్తా ఉంటే నేను ఛార్జీలు పెట్టుకొని పని మానుకొని హైదరాబాద్ శ్రీకాకుళం రావాలంటే ఒక రోజు టైం పట్టింది. ఎన్ని పనులు మానుకోవాలి నేను? మీరు ఎన్ని పనులు మానుకోవాలి చెప్పండి? మీరు రావద్దండి రావద్దు. మీతో నేను డిబేట్ అనలేదు. ఇంకో అబ్బాయి ఉన్నాడు వల్లి అని ఎవరి గురించి అయినా అండి అతను మా తమ్ముడు ఇప్పుడు ధర్మం కోసం మీ ఇద్దరు ఒకటే మాట్లాడతాం ఒకటే మాట మీద నిలబడతాం. ఇప్పుడు అతనితో మాట్లాడి నాతో మాట్లాడిన ఒకటే మీరు. బాబు చెప్పండి మీరు చెప్పండి. కాదండి ఇప్పుడు మీరు కాదు రావడానికి మీరే కదా మేము మా దగ్గర రావడానికి మీరు పిలుస్తున్నారు. మరి అంటే అప్పుడు ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలి కదా. ఫోన్లో డిబేట్ చేద్దాం రండి. మీరు శివపురాణం మీద నన్ను డౌట్ అడగండి నేను బైబిల్ మీద కొన్ని డౌట్లు అడుగుతారు. మరి ఇప్పుడు ఇదిగో చూడండి మీరు ఇప్పుడు బూతులు ఉన్నాయి అన్నారు అర్థమైందా? మీరు దాని మీదనే మీరు బూతులు మాట్లాడుకోండి. ఇప్పుడు నేను ఇప్పుడే తీసి చదువుతారండి. ఇప్పుడు నేను ఇప్పుడే తీసి చదువుతా. ఒక నిమిషం నేను బూతులు తీసావు ఈ బూతులో కాదు నువ్వు చెప్పాలి మరి సరేనా? నేను చదువుతున్నా నేను చదువుతున్నాను. నీవు తాళవృక్ష పరమగీతం 7:7 నీవు తాళవృక్ష తినదానివి నీ కుచ్చమ్మలోకి వెళ్ళవలే ఉన్నవి. హలో గురువు గారు బైబుల్ తీపిచ్చి చెప్పన్నారు. పరిశుద్ధ గ్రంథం తీయ్యా పరమగీతం 7:7 ఒకసారి. నువ్వు నేను శివపురాణం తెస్తా నువ్వు బైబుల్ది బూతులు దేంట్లో ఉన్నాయి ఇప్పుడే నిరూపిస్తాను. నేను నిరూపించలేకపోతే నీ మతంలోకి వచ్చేస్తాను. నేను నీ దగ్గర బాప్టిజం తీసుకుంటా వచ్చి. నేను అనేది ఏంటంటే డిబేట్స్ లో మాట్లాడుకుందాం అనేసి అన్నాం కానీ ఇప్పుడు తీసే అంటే చూడండి ఒక మాట చెప్తాను. శివుడు ఏం చేశాడు తెలుసా? శ్లోకం చదవాలి. ఏం చేశాడంటే నాకు రిఫరెన్స్ చూపించి శ్లోకం చదవాలి. ఎందుకు నీకు మామూలు దాని అంటే శ్లోకం చదవాలి కదా. ఇప్పుడు నేను రిఫరెన్స్ తీసి చదివానా లేదా? మరి నేను ఆ రిఫరెన్స్ చెప్తాను. రిఫరెన్స్ తీసి చదువు. ఆ శ్లోకం నెంబరు అవన్నీ తీసి చదువు. అందుకే చదువుతాను కాబడద్దు. అందుకే మనం ఏమన్నాము డిబేట్ అవన్నీ మాట్లాడుకుందాం అని. అందుకే నువ్వు బూతులు ఏమన్నావు కానీ బూతులు ఉన్నాయి అంటున్నా. హలో నేనేమో నేను అన్ని రాసుకొని వస్తాను. నేను అందుకనేసి ఒక దగ్గర నువ్వు రాసుకొని కాదా నువ్వు ఏదైనా చేసుకోయా నాకు సంబంధం లేదు. నువ్వు బైబిల్లో బూతులు లేవంటే కళ్ళు బిసికించుకోవడం నోట్లో పెట్టి చీకటం ఇవన్నీ ఉన్నాయి. మరి అవి బూతులు కాదా? అదిగో నేను అదే చెప్తాను. నా చెల్లెలకి కళ్ళు రాలేదు వస్తే నేనేం చేయాలంటున్నాడు.
మరి ఇది బూత్ కాదా? అంటే మీతో వచ్చింది అదే ప్రాబ్లం. మీ అదే ఉందయ్యా బాబు. కాదు, నేను కల్పించదు నువ్వు అడగాలి. ఏమన్నా నువ్వు కల్పించదివావా ఇవన్నీ అని చెప్పి నువ్వు అనాలా? నేను ఉన్నదే చదివాను అక్కడ. ఏమంటున్నాను నీకు? నా మాట్లాడవా? నా కళ్ళు కిందకి జారిపోలేదు, స్ట్రైట్ గా నిలబడి ఉన్నాయి. నా కళ్ళు చూసి అట్రాక్ట్ అయ్యాడు, నన్ను ఇష్టపడ్డాడు అని చెప్పి బైబిల్లో రాసి ఉన్నది. నన్ను అంటావేంది నువ్వు? నా మాట వింటావా వినవా? మరి అదే నువ్వేమన్నావు? ఇప్పుడు బైబిల్లో బూతులు లేవు, నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు. ఇంకో చోట ఏమంటది, నాకు గాడిదంత అంగం కావాలి, వీరి గుర్రం అంత వీరేమి ఇచ్చే వీరేమి వస్తే కానీ నేను ఫుల్ సాటిస్ఫై అయితే ఒక ఆడదంటది. మరి ఏంటి ఇవన్నీ బూతులు ఉన్నాయో లేవో నువ్వు మాట్లాడు. ఇవన్నీ ఏంటి మరి బూతులు కాదా? నేను మాట్లాడుతాను ఇప్పుడు. నేను కాదు ఇప్పుడు బ్రహ్మ తన కూతురు రేపు చేశాడు. ఏంటి కూతురు రేపు చేశాడు? కూతురు తల్లి పేరేంటి? ఆగాగు, నేను అడిగే ప్రశ్న చెప్పు. బ్రహ్మ కూతురు రేపు చేశాడు, శబాష్. కూతురు తల్లి పేరేంటి? బ్రహ్మ భార్య పేరేంటి? నువ్వు ఎవరికి అడగాలి? గ్రంథం కాదయ్యా, నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తావు? కూతురు అని కూతురు తండ్రి పేరు చెప్పాలి. కూతురు ఎట్లయితే తండ్రి లేకుండా? గ్రంథంలో కూతురు ఉందా? ఇప్పుడు మేరీని మరి పరిశుద్ధాత్మ రేపు చేశాడు అంటే వాళ్ళిద్దరు తండ్రి కూతురు బంధమేగా? కాదు. ఇప్పుడు మేరీ పరిశుద్ధాత్మ రేపు చేశాడంట, వాళ్ళిద్దరు తండ్రి కూతురు బంధమేగా? మరి లూకా సువార్త 1:35 దూత నీ మీదకు వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును అంటే ఒకడేమో మీదకు వస్తున్నాడు, ఇంకోటి వచ్చి పట్టుకుంటున్నాడు అక్కడ. ఇదేంటి మరి దరిద్రం ఇది? అదే మీతో అదే వచ్చింది ప్రాబ్లం. దూత మీ మీదకు వచ్చును, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, సర్వోన్నత నిన్ను కమ్ముకొనును. అక్కడ ఇద్దరు ఉన్నారు అక్కడ, పరిశుద్ధాత్మనుడు సర్వోన్నత ఇద్దరు ఉన్నారు అక్కడ. అంటే ఒక స్త్రీ గర్భం చేయడానికి ఇద్దరు కావాల్సి వచ్చారా? ఆకాశంలోంచి గర్భం కాకంటే కలగదా? ఏమయ్యా భగవంతుడు ఆకాశం నుంచి మేరీ గర్భం కాకంటే కలగదా? పరిశుద్ధాత్మ మీదకి వచ్చి పడుకోవాలి, అక్కడ సర్వోన్నతులు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకోవాలి. ఆత్మలకి లింగాలు ఉంటాయా? ఆత్మలకి లింగాలు ఉంటాయా? లింగం అంటే ఏంటది? లింగం అంటే తెలుగు అర్థం చెప్పు. లింగం అంటే తెలుగు అర్థం. లింగం అంటే తెలుగు అసలు లింగం అంటే నువ్వు తెలుగు పదమా సంస్కృత పదమా ఫస్ట్ చెప్పదు నువ్వు. లింగం అంటే మొద్ద. ఏది? ఏ భాషలో? ఏ భాష ఏది? స్త్రీలింగం అంటే స్త్రీలింగం అంటే పూకు. ఇప్పుడు లింగం అంటే అది ఆడ మనిషికి సంబంధించా మగ మనిషికి సంబంధించిందా? ఆడ మనిషి తన లింగాన్ని ఎత్తుకొని ఇలా పట్టుకొని వెళ్ళాడు. ఎవరు? మందు పట్టుకొని చేత ఆడుకుని వెళ్ళాడు అన్నారు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ శ్లోకం చదువు మరి తీర్చు. నేను ఇప్పటిదాకా నీకు రిఫరెన్స్లు మొత్తం తీర్చి చదివాను. నేను ఇప్పటిదాకా రిఫరెన్స్లు మొత్తం తీర్చి చదివాను. నువ్వు కూడా రిఫరెన్స్ శ్లోకం చదువు. ఒక మాట అరే శ్లోకం చదువు. నీ సొల్లు మాట్లాడతా శ్లోకం చదువు. అక్కడ ఏముందో రాసింది. నేను చెప్తా, పరిశుద్ధాత్మ గారు చేత్తో పట్టుకొని మేరీ మీదకి ఎక్కి పొడిచాడని చెప్పి. రిఫరెన్స్ చదువయ్యా. రిఫరెన్స్ చదువయ్యా. నువ్వు నోటి మాటలు కాదు, రిఫరెన్స్ చదువు. పిచ్చి కుక్కలందరూ నోటి. నువ్వు శ్లోకం చదువు. అక్కడ ఏమి శ్లోకం చదవమంటే నేను మేరీ దెంగానని చెప్తాను, ఒప్పుకుంటావా? మేరీ పూకులో నా మడ్డ పెట్టి దెంగానని చెప్తా, ఒప్పుకుంటావా? మరి నువ్వు రిఫరెన్స్ తీసి చదవాలి. అక్కడ రిఫరెన్స్ తీసి చదవయ్యా. నీ అమ్మ పిచ్చోళ్ళలాగా మాట్లాడుతూ ఊరకనే. నువ్వు రిఫరెన్స్ తీసి చదివితే నేను నమ్ముతా. ఇప్పటిదాకా నీకు మొత్తం రిఫరెన్స్ చూపించానా లేదా చెప్పు? నేను అందుకే రిఫరెన్స్ తీయలేకపోతే ఓడిపోయినట్టే ముందరే చెప్పా. నేను రిఫరెన్స్ చూపించలేకపోతే ఓడిపోయినట్టు ముందరే చెప్పా. నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు రిఫరెన్స్లు చూపించకుండా ఓడిపోయావు నువ్వు. ఇదేనండి ఎక్కువ మాట్లాడేట కంగారు కాదు. అరే నువ్వు రిఫరెన్స్ చూపించకుండా నోటికి వచ్చిన పిచ్చుకో ఖర్చున్నట్టు అరుస్తా ఉంటే ఇంకా నోటికి వచ్చినట్టు రిఫరెన్స్ ఇవ్వండి. నేను చదివా నీకేది వివరిస్తాను. నేను కాదు ఇప్పటిదాకా కాదయ్యా. నేను ఇప్పటిదాకా రిఫరెన్స్లు చూపించానా లేదా నీకు? ఇప్పటిదాకా రిఫరెన్స్లు చూపించానా? శివుడు మునుల భార్య దగ్గరికి వెళ్ళాడా లేదా? ఎవరు? శివుడు వెళ్ళాడు. ఇప్పుకొని వెళ్ళాడా? ఎక్కడుంది అక్కడ? బట్టలు ఇప్పుకొని ఏముంది? బట్టలు ఇప్పుకోరని ఉందా? రాసింది అక్కడ? లేకపోతే మేరీ వ్యభిచారం అని చెప్పి నువ్వు డిక్లేర్ చేయాలి. అక్కడ బట్టలు ఇప్పుకోరన్నట్టుంటే నువ్వు వ్యభిచారం డిక్లేర్ చేయాలా? అంటే ఏంటి చెప్పు. నగ్నంగా ఉంది అక్కడ. అక్కడ ఏముందో చదువు. అక్కడ శ్లోకం చదువు. నగ్నంగా ఉందా శ్లోకం ఉంది అక్కడ. నగ్నంగా శ్లోకం ఉందా? శ్లోకం ఉంది. శ్లోకం ప్రతి పదార్థం ఉంది. తాత్పర్యాలు ఒరే పిచ్చోడా, అక్కడ నగ్నంగా కాదురా, దిగంబరుడు. అరే దిగంబరుడు అంటే 4 అంబరాలు చుట్టుకొని ఉన్నాడని అర్థం. అక్కడ దిగంబరుడు అంటే అది కాదు. ఈ 4 దిక్కులు కూడా ఆయన ధరించాడని అర్థం. అక్కడ దిగంబరుడు అంటే బట్టలు లేకుండా కాదురా, దరిద్రుడు అని ఏం మాట్లాడుతున్నారు? అందుకే నీకు సగం తెలుసు, తెలుగు అర్థం తెలుసు. దిగంబరం అంటే బట్టలు లేకుండా కాదు. ఒరే పిచ్చోడా, నీకు అర్థమైంది దిగంబరుడు అంటే ఏంటది?
ఏం మాట్లాడుతున్నావు? ఈ శ్లోకం అందుకే నీకు ఎవడో చెప్పింది నువ్వు నమ్ముతావు. బైబుల్ చదవు, నువ్వు బైబుల్ చదవు, శివపురాణం ఏది చదవు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. రిఫరెన్స్ ఇవ్వాలి, అక్కడ శ్లోకం చదవయ్యా అని చెప్తుంటే బాబు అంతొద్దు కానీ నువ్వు రిఫరెన్స్ చదువు. ఇది జరిగిన సంఘటన. ఏ సంఘటన? ఏది శివుడు ద్వారకావనంలో జరిగిన సంఘటన. అది కాదు, నేను శ్లోకం చదివారు. అక్కడ ద్వారకావనంలో జరిగింది వెళ్ళలేదు, నీకు వెళ్ళలేదు అనలేదుగా. అసలు శ్లోకం పూర్తి చదివితే నేను తెలుగుతో చెప్తాను. దానికి తాత్పర్యం ఉందిగా. తాత్పర్యం ఎవరు రాశారు? తాత్పర్యం శ్లోకం ఎవడు రాస్తే అదే రాస్తారు. శ్లోకం తాత్పర్యం ఎవడు రాశాడు చెప్పు? శ్లోకం తాత్పర్యం ఎవడు రాశాడు చెప్పు? శివపురాణం ఎవరు రాశారు? నాయన శివపురాణం రాసిన చాలా మంది ఉన్నారు. శివపురాణం చాలా మంది ఎవరు రాశారు? సార్ బైబిల్ ఎంత మంది రాశారు? ఫోన్ చెప్పు. శివపురాణం బైబిల్ ఎంత మంది రాశారు? బైబిల్ ఎంతమంది రాశారు నీకు ఎందుకు? అసలు నీ గ్రంథం గురించి కాదు, నీ గ్రంథం గురించి నీకు తెలియకుండా శివపురాణం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? కాదు ఒక్క నిమిషం. కాదు శివపురాణం గురించి కాదు శివపురాణం గురించి నీకు ఎవరు రాశారు? బైబిల్ ఎవరు రాశారు? నువ్వు డిబేట్ చేస్తావా? శివపురాణం ఎవరు రాశాడు? బైబిల్ ఎవరు రాశాడు? ఇవన్నీ ఎందుకు? మరి ఎందుకు నీకు అసలు బైబిల్ ఎవరు రాశాడు? నీ బైబిల్ ఎవరు రాశాడో నీకు తెలీదు. డిబేట్ చేద్దామన్నాము, ఎలా చేద్దాము? నేను అదే చెప్తున్నా. ఉన్నాయి ఎక్కడ బూతులు ఉన్నాయంటే నేను కూడా అన్నాను. బ్రహ్మ తన యొక్క కూతురు తల్లి పేరేంటి? తల్లి పేరేంటి? కూతురు తల్లి పేరేంటి? తల్లి లేకుండా కూతురు ఎలా అవుద్ది? తల్లి లేకుండా కూతురు ఎలా అవుద్ది? తల్లి లేకుండా కూతురు ఎలా అవుద్ది? మేరీ పరిశుద్ధాత్మతో సెక్స్ చేసింది. మేరీ పరిశుద్ధాత్మ సెక్స్ చేసినప్పుడు మేరీ కూడా కూతురు అయింది కదా పరిశుద్ధాత్మకి. మరి నువ్వన్న మాట, నేనన్న మాట కాదు, నువ్వన్న మాటే. నా దగ్గర ఆల్రెడీ శ్రీ మద్భాగవతము, శ్రీదేవి మద్భాగవతం. మద్భాగవతం కాదు, చదవటం కూడా రావట్లేదురా నీకు తెలుగు. అరే నీకు తెలుగు చదవటం రావట్లేదురా నీకు. మళ్ళీ చదువు ఒకసారి. రాసింది కాదు కదా. మళ్ళీ చదువు ఒకసారి. ఏంటది? ఎవరికి అడగాలి? అరే మళ్ళీ చదవరా బాబు, మళ్ళీ చదవరా. మళ్ళీ చదువు. ఏ పుస్తకం నీ దగ్గరే ఉంది? ఇప్పుడు రిఫరెన్స్ నీ దగ్గర ఏ పుస్తకం ఉంది? నా దగ్గర ఎందుకంటే నేను రిఫరెన్స్ లేదు, నాకు తెలియాలి. ఇప్పుడు తమ్ముడు అతను అడిగి ఏ పుస్తకం ఉంది అనుకో, ఒకసారి చెప్పాను. ఏంటది? ఒకసారి పేరు చెప్పయ్యా, పుస్తకం పేరు చెప్పు ఒకసారి. నీకు రిఫరెన్స్ పెడతాను. రిఫరెన్స్ వద్దయ్యా, పుస్తకం పేరు చెప్పయ్యా. పుస్తకం పేరు చెప్పయ్యా. అయ్యా రిఫరెన్స్ పెడతాను. ఆ పుస్తకం పేరు చెప్పయ్యా నాకు ఒకసారి. మళ్ళీ ఒకసారి వింటాను నేను. దేవి భాగవతం అండి. ఇంకోసారి మొత్తం పూర్తి పేరు చదువు. పూర్తి పేరు చదవయ్యా. కాదయ్యా, దేవి భాగవతం చూపిస్తాను అంటున్నా. అది కాదయ్యా. కాదు నువ్వు పూర్తిగా చదువు. ఏముంది అక్కడ? పుస్తకం పేరు చదువు. దేవి భాగవతం కాదు ఇంకా ఉంది. శ్రీదేవి భాగవతం ఏదో ఉందండి. ఏదో ఉంది కాదు. నేను బైబిల్ ఎంతమంది రాశారంటే 40 మంది ప్రవక్తలు రాశారు. వాళ్ళ పేర్లు కూడా చెప్తా. 40 మంది పేర్లు, 12 మంది శిష్యుల పేర్లు కూడా నేను చెప్తా. అరే బాబు ఒక్క నిమిషం. నువ్వు విత్తనవాదం చేయకు. పల్లెటూరు వాళ్ళలాగా, బరిగొడ్లు కాసుకునే వాళ్ళలాగా, ప్యాడెట్ చేసుకునే వాళ్ళలాగా, రైలు పట్టాలంటే బొక్కెత్తుకునే వాళ్ళలాగా నువ్వు రిఫరెన్స్ లేకుండా మాట్లాడద్దు. అర్థమైందా? నువ్వు ఏది మాట్లాడినా సరే పద్ధతిగా మాట్లాడి, నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వు చదువుకున్నాడు, బరిగొడ్లు చేసుకున్నాడు, ప్యాడెట్ చేసుకున్నాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడదు. అలానే మాట్లాడుతున్నావు నువ్వు. నీకు బైబిల్ ఎంతమంది రాశారో తెలీదు, శివపురాణం ఎవరు రాశారో తెలీదు. అసలు నీకు జాతీయ గీతం అంటే తెలుసా నీకు? చెప్పు పోనీ, జాతీయ గీతం చెప్పు. వందే మాత్రం ఎవరు రాశారు? మన స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో చెప్పు. నువ్వు భారతదేశ స్వతంత్రం ఎప్పుడు వచ్చింది మనకి? ఇన్ని మాటలు మాట్లాడా. ఎప్పుడు వచ్చింది భారతదేశ స్వతంత్రం? వందే మాత్రమా? అరే అడిగింది కాదు, భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్తే. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 47 వచ్చింది. ఎప్పుడు 47లో? ఎప్పుడు 47 అంటే 1947. 47 ఎప్పుడు? ఏ నెల ఏ రోజు? ఆగస్టు 15. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఓకేనా? అదేనా చెప్తుంది. ఆ జాతీయ గీతం ఇప్పుడు వందే మాత్రం ఎవరు రాశారు? వందే మాత్రం బంకించంద్ర చటర్జీ. జాతీయ గీతం ఎవరు రాశారు? జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు కదా.
మరి ఇన్ని గుర్తుపెట్టుకున్నాడు. బైబిల్ ఎవరు రాశారు ఎందుకు గుర్తుపెట్టుకోలేక, ఎంతమంది రాశారు ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోయావు? ఇప్పుడు నీకు అవసరం లేదయ్యా అవసరమే. మరి నీ బైబిల్ గురించి నీకు తెలియదు కానీ అవసరమా? కాదు నీ బైబిల్ గురించి నీకు 40 మంది తాగుబోతులు రాశారని చెప్పి నేను డిక్లేర్ చేశాను. 40 మంది తాగుబోతులు రాశారు బైబిల్, అవునా? అవ్వదు. కానీ మీ గరికపాటి గారు ఏం రాశారు, ఏం చెప్పారు తెలుసా? గరికపాటి గారు ఎవరు? ఆయన వ్యాసుడా లేకపోతే ఇంకా ఆయన కాదు? ఆయన ఎవరుగా బాబు? ఆయన రాయడానికి మేము చదవడానికి మేము వింటాం. ఆయన ఎవరే మాకు చెప్పడానికి? కాదు. ఇప్పుడు ఒక పాస్టర్ చెప్పాడు పరిశుద్ధాత్మ మనిషి మేరీ మీదకి ఎక్కి కడుపు చేశారని చెప్పాడు. మరి నువ్వు నమ్ముతావా? కిరణ్ పాల్ అనేవాడు చెప్పాడు పరిశుద్ధాత్మ వ్యక్తిగా, అది శక్తి కాదు వ్యక్తి అని చెప్పి కిరణ్ పాల్ చెప్పాడు. కాదు ఎవరిని? అవును, తురాపానం. అవును, 40 మంది ప్రవక్తలు కూడా మందు తాగుతూ రాసిన బైబిల్ గ్రంథం అది. మరి కళ్ళు బిస్కించి కూడా నోట్లో పెట్టి దిగటం, వదిన పువ్వులో వీర్యం వేయలేదని చంపటం, మరి యెహోవా దేవుడు చేసిన పనే కదా ఇది. వదిన పువ్వులో వీర్యం వేయలేదు చంపేశాడా లేదా? లోతన 2 కూతురుతో బ్యాటింగ్ చేసి పిల్లలు కన్నాడా లేదా? అదే వంశం నుంచి మన యేసయ్య వచ్చాడు కదా, యేసు వ్యభిచార వంశం నుంచి వచ్చాడు కదా. రిఫరెన్స్ తీసి చదవాలి. నేను ఎన్ని చూసి చదువుతా రిఫరెన్స్లు తీసి. రిఫరెన్స్ తీసి చదవాలా? అన్న గోపేనా, నా గురువు నాకు చెప్పాడన్న, ప్యాంతర్ అని ప్యాంతర్ తీసుకొస్తే కేసేపు కాసేపు పక్కన వెళ్తే అప్పుడు ఏసేపు పుట్టాడని నాకు చెప్పాడన్న నా గురువు. మరి నిజమేనంటారా అది? పరిశుద్ధాత్మ అనేవాడు మేరీకి గర్భం చేశాడు, ఆయన శక్తి కాదు వ్యక్తి అని చెప్పి కిరణ్ పాల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వీడియో కూడా ఉంది నా దగ్గర. వ్యక్తి అనుకోవచ్చా ఇప్పుడు? అంటున్నాడు కదా. తర్వాత ఏ స్టెప్తో 4 పిల్లలు కన్నది, 6 పిల్లలు కన్నది మొత్తం. అలా చెప్పు, నీ సొంత వాక్యం వద్దు. నువ్వు గరికపాటి పేరు ఎత్తింది నువ్వే కదా. గరికపాటి పేరు ఎత్తకపోతే నేను కిరణ్ పాల్ పేరు ఎత్తాను. నువ్వు గరికపాటి పేరు ఎత్తకపోతే నేను కిరణ్ పాల్ పేరు ఎత్తేవాడిని కాదు. మీ గ్రంథాన్ని నేను వక్రీకరించను. బ్రహ్మ తన కూతుర్ని చేసుకున్నాడు. తల్లి పేరు ఏంటి? నువ్వు అలా చెప్పే తల్లి పేరు ఏంటి చెప్పాలి. మరి నువ్వు అక్కడ తల్లి పేరు చెప్పాలి. తల్లి పేరు చెప్పకపోతే ఎట్లా? తల్లి పేరు నువ్వు అడగడానికి ఏంటి? నువ్వే కదా కూతురు పెళ్లి చేసుకున్నప్పుడు తల్లి ఎవరో చెప్పాలి కదా నువ్వు. మరి ఇప్పుడు మేరీ నేను పెళ్లి చేసుకుంటానంట, నువ్వు నమ్ముతావా? మేరీ నేను పెళ్లి చేసుకుంటానంట, నమ్ముతావా నువ్వు? నేను చేసుకున్నానంటే తల్లి పేరు నేను సొంతంగా మరి నువ్వు కలిపి చెప్తే ఎట్లా? నీ గ్రంథంలో ఇప్పుడు తమ్ముడు నువ్వు ఒక మాట, మేరీ పరిశుద్ధాత్మ వరుస ఏంటి చెప్పు నువ్వు. నేను ఒక మాట అడుగుతా, మేరీ పరిశుద్ధాత్మ తండ్రి కూతురు వరుస కదా. మరి పరిశుద్ధాత్మ వచ్చి మేరీ మీదకి ఎక్కాడు కదా. నేను అన్న కాదు, బైబుల్లో ఉన్నది మేరీ మీదకి ఎక్కాడు కదా. మీ గ్రంథం మరి దీన్ని ఏమనుకోవాలి చెప్పు. నేను మరి ఇప్పుడు ఎక్కడ చదువు, అక్కడ శ్లోకం చదవమంటున్నాను, అందుకే శ్లోకాలు చదవమన్నది. ఒక నిమిషం లైన్ లో ఉండు, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. నేను రిఫరెన్స్ తీసుకొస్తాను. నేను రిఫరెన్స్ తీస్తున్నా ఉండు. బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసి రిఫరెన్స్ తీస్తున్నా ఉండు. హలో అన్న, ఫోన్ కట్ చేశాడు. ఫోన్ కట్ చేశాడా? ఆయన నెంబర్ నాకు పంపించు.